మొబైల్ మసాలా వారి ఈరోజు రాశిఫలాలు. మేషం, ఏరిస్. వ్యాపారం లాభదాయకం, ఆర్థిక ప్రయోజనాలున్నాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకోండి. అనవసరమైన ఖర్చుల్ని తగ్గించుకోండి. సొసైటీలో మీకు మంచి గుర్తింపు అండ్ లాభం కూడా రాబోతున్నాయి. వృషభం, టారస్. అదృష్టకాలం కొనసాగుతుంది. ఉద్యోగంలో మంచి ఉత్తమ ఫలితాలు మీకోసం వెయిటింగ్. గతంలో ఆగిపోయిన పనులు కూడా స్టార్ట్ చేస్తారు. సిరి సంపదలు మీ దగ్గరికి రాబోతున్నాయి. మిథునం, జెమినై. ముఖ్యమైన విషయాల్లో శ్రద్ధ, ఏకాగ్రతను పెంచుకోండి. ఎంత త్వరగా వర్క్స్ స్టార్ట్ చేస్తే అంత త్వరగా కంప్లీట్ అయిపోతాయి. చెడు ఊహకు కూడా తావివ్వద్దు. తక్కువగా మాట్లాడండి. కర్కాటకం, క్యాన్సర్. వ్యాపారం కలిసొస్తుంది. ఉద్యోగంలో అంతా సాఫీగా ఉంటుంది. మంచి నిర్ణయాలు, మంచి కోరికలు, మంచి తెలివితేటలే పెట్టుబడిగా విజయం మీ సొంతం అవుతుంది. సింహం, లియో. అదృష్ట యోగం ఉంది. బలమైన ప్రయత్నాలతో విజయాలు సాధిస్తారు. ఇక ఏకాదశ బృహస్పతి యోగం మీకు బాగా కలిసొస్తుంది. లాభాల్ని తెచ్చిపెడుతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. కన్యా, వర్గో. కొత్త పనుల్ని ప్రారంభిస్తారు. ప్రయత్న లోపం లేకుండా చూసుకోండి. శ్రమకు తగ్గ ఫలితం మీకోసం ఎదురు చూస్తుంది. అపార్థాలకు తావివ్వకండి. మిత్రుల సలహాలు తీసుకోండి. తుల, లీబ్రా. మనోబలంతో విజయాలు సాధిస్తారు. మీ కష్టాన్ని పెద్దలు గుర్తిస్తారు. దానికి తగ్గ ప్రతిఫలం కూడా ఉంటుంది. అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఉత్తమ కాలం, నిరాశ వద్దు. వృశ్చికం, స్కార్పియో. విజయాలు సాధిస్తారు. లోతుగా ఆలోచించాకే నిర్ణయాలు తీసుకోండి. ఆదాయపు మార్గాలు పెరుగుతాయి. ఇక మిత్రుల సలహాలు కూడా మీకు కలిసొస్తాయి. ఉద్యోగంలో విజయం కూడా అందుకుంటారు. కాస్త ఓర్పు వహించండి. ధనుస్సు, సాజిటేరియస్. అదృష్టకాలం మొదలైంది. విజయాలు వరిస్తాయి. ఉద్యోగులకు ఉన్నత స్థితి ఉంది. సమాజంలో గౌరవం మీ సొంతం అవుతుంది. తెలివిగా గణనీయమైనటువంటి లాభాల్ని పొందే అవకాశాలున్నాయి. మకరం, క్యాప్రికాన్. సిరి సంపదలు సిద్ధించే సమయం ఇది. ఉద్యోగంలో స్ట్రెస్ ని కూడా మీరు జయిస్తారు. ఏ పని ఉన్నా కూడా వాయిదా వేయకండి. నలుగురితో స్నేహంగా ఉండండి. కుంభం, ఎక్వేరియస్. అదృష్టయోగం స్టార్ట్ అయింది. అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక గురు శుక్ర బలం కూడా మేలు చేస్తుంది. కుటుంబానికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. మీనం, పైసిస్. శుభప్రదమైన సమయం ఇది. ఉద్యోగులకు ఉన్నత స్థితి లభిస్తుంది. పెట్టుబడులన్నీ కూడా లాభిస్తాయి. ఇంతకాలం మిమ్మల్ని వేధిస్తున్నటువంటి విఘ్నాలన్నీ తొలగిపోతాయి. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. మీరు శుభవార్తలు కూడా వినబోతున్నారు. గుడ్ డే.